అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి 28వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు అయితే లభిస్తాయి, మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురుగారండి, ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు చాలా ప్రత్యేకమైన సహనశీలు అయితే చెప్పుకోవచ్చు. వీరికి ఉండేటువంటి సహనం భూదేవికి ఎంత సహనం ఉంటుందో అంత సహనంతో సమానంగా అయితే ఉంటూ ఉంటారు. వీరు చాలా సహనంగా ఉండాలనుకుంటారు. అయితే ఏ విషయంలో అయినా సరే ఓర్పుగా ఎదురు చూసే స్వభావం అయితే వీరికి కలిగి ఉంటుంది. తాము కష్టపడినా కష్టపడకపోయినా తాము కష్టపడినంత కష్టాన్ని ఎప్పుడూ బయట వాళ్ళకు చెప్పుకునే వ్యక్తులైతే కాదు. ఏదైనా మనసులోనే ఉంచుకుంటారు. ఇతర రాశుల్లాగా తొందరపడరు. కానీ లోపల మాత్రం ఒక ఆందోళన అనేది ఉంటుంది. నాకు రావాల్సింది ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆలోచన వీరికి ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. వీరి యొక్క నిశ్శబ్దం వీరి యొక్క ఓర్పుపై ఒక పెద్ద ఫలితాన్ని కూడా వీరి జీవితంలోకి తీసుకురాబోతుంది. వీరికి ఇటీవల కాలంలో కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఈ రాశి గల వారి దగ్గర ఏదో ఒకటి కోట్లు లేకపోయినా సరే ఎవరైనా అనవసరంగా అయితే తప్పకుండా వీరికి సహాయం చేయాలని అనుకోరు. ఏ అవసరం ఉందో ఎటువంటి కొంత లాభం ఉండాలనే ఉద్దేశంతో ఇతరులపై ఉన్న నమ్మకంతో కొందరికి దగ్గర ధనాన్ని కాస్త కొంత తీసుకుని ఇతరులకు దాన్ని వడ్డీ రూపంలో లాభం చూసుకుని ఇవ్వడము, లేదా వీరు సొంతంగా దాచుకున్న ఇతర చేతుల్లో పెట్టి ఫలానా సమయంలో నువ్వు నాకు ఈలోగా వడ్డీ ఇవ్వమని చెప్పి ఎంతో నమ్మండి. అలాగే ఆ నమ్మకమైన వ్యక్తులు నమ్మక వ్యక్తులు అనుకొని ఇచ్చారు. కానీ వీరి యొక్క హామీలు ఇతరులు ఇస్తారని మరికొన్ని మాత్రం నెరవేరలేదు. కానీ వీరు ఎవరి మీద అయితే ఒత్తిడి మాత్రం పెట్టలేదు. కేవలం ఇవ్వాల్సిందిగా కోరడం మాత్రమే జరిగింది. అయితే ప్రత్యేకంగా అదే మీకు ఇప్పుడు అదృష్టంగా అయితే మారబోతుంది. ఎందుకంటే మీరు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కనుక ఒకరి నుంచి ఉచితంగా ధనం అనేది రావాలని కూడా ఆశించలేదు. మీకు రావాల్సింది కాబట్టి మీరు ఎటు పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి ప్రధానంగా ముఖ్యంగా రేపటి రోజున అయితే వీరు అనుకునే విధంగా ధనం రావడం అయితే ఇప్పుడు తప్పకుండా జరుగుతుంది. ముఖ్యమైన ఒక అంశానికి వస్తే ఖచ్చితంగా రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత 1:30 తర్వాత అయితే మీకు ఒక అనుకోని సమాచారం ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ధనానికి సంబంధించిన వార్త అయితే రాబోతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు కావచ్చు, నిలిచిపోయినటువంటి పేమెంట్ కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో ఉన్నదైనా, ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధించిన డబ్బు అయినా, ఏదైనా ప్రత్యేకంగా మీరు ఇంతకాలం మీకు ఈ ధనం కోసం ఎదురు చూస్తున్నారో రావట్లేదని ఇబ్బంది పడుతూ ఉన్నారో, ముఖ్యంగా మీరు ఏదైతే అప్పుగా ఇచ్చిందైతే ఉందో, ఏదైతే మీకు ఎంతో కాలంగా రావాల్సింది ఉందో, ఆగిపోయినటువంటి పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ మొత్తం మీకైతే చేకూరటానికి మీకు అందుబాటులో రాబోతున్నాయి. ఒక కాంట్రాక్ట్కి సంబంధించిన దాంట్లో మొదటగా మీరు ధనం పెట్టుబడి పెట్టి ఆ తర్వాత బిల్లుల రూపంలో దాన్ని కొంచెం ఎక్కువగా కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాంటి రాక కూడా గవర్నమెంట్ మారటంతో వలన ఎన్నో రకాల ప్రత్యేక పరిస్థితుల వలన మీకు రావాల్సిన డబ్బు అయితే నిలిచిపోవడం జరిగింది. కనుక అవన్నీ కూడా మీకు ఇవ్వకుండా ఆగిపోయినటువంటివి, నా అనుకున్న ధనం ఆగిపోతున్నటువంటి ధనాన్ని చూసి మీరు ఎంతో బాధపడి ఉంటారు. ఊహించిన విధంగా ఇదే రోజు ఆ సమయంలో మీకు ధనం అయితే చేతికి అందే అవకాశం ఉంది. ఈ విషయం మీ యొక్క ముఖంలో ఒకసారి చిరునవ్వు అయితే తెప్పిస్తుంది. మీరు దానికోసం ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నారు. ప్రయత్నాలు చేశారు, ఎక్కడికి తిరిగారు, అక్కడికి తిరిగారు, ఎవరి చేత ఎన్నో మాటలు పడ్డారు, అవమానపడ్డారు. రేపటి రోజున అయితే ఊహించిన విధంగా అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ రూపంలో కానీ రావడం ఒక్కసారిగా మీ మనసుని ఎంతో ఉల్లాసభరితంగా అయితే చేస్తుంది. మీ యొక్క స్పందించడం ఎక్కడ లేనంత ఆనందం అనేది, సంతోషం అనేది మీకు ఒక్కసారిగా కలగడం అయితే జరుగుతుంది. మరి ఎవరి వల్ల ఈ ధనం వస్తుందంటే మాత్రం రేపటి రోజున మీకు ఇంతటి ముందు ఎవరైనా మీకు బాకీ ఉన్నటువంటి వ్యక్తులు తిరిగి ఇవ్వడం ద్వారా కావచ్చు, లేదా మీకు ఉన్నటువంటి కొన్ని పాత పరిచయాలు ఎప్పటి నుంచో వారికి పరిచయం ఉండి మీరంటే ఎంతో గౌరవంగా అభిమానంగా ఉండేటువంటి వ్యక్తులైనా కావచ్చు, అలాంటి వారి ద్వారా అయితే తప్పకుండా మీకు ఏదో విధంగా ధనం అయితే తిరిగి రావడం అనేది చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఒక అధికారిక వ్యవస్థ ద్వారా కూడా మీరు మరీ ప్రత్యేకంగా అయితే రావడం అయితే జరుగుతుంది. మరి అంతేకాకుండా ముఖ్యంగా ఇది మీకు కడిగిన వెంటనే కాకుండా మీ యొక్క దైవ అనుగ్రహం అయితే మీకు ఎదురు చూస్తుందో, ఎన్ని రోజులుగా అయితే మీరు త్వరగా రాకపోయినప్పటికీ
అది రావాల్సిన సమయంలో ఊహించిన విధంగా వస్తుంది. ఊహించిన విధంగా వచ్చిన దానికి మనం తెలియకుండా వచ్చిన దాన్ని కలిగించడమే దైవం యొక్క అనుగ్రహం అని అయితే అనుకోవాలి. దైవానుగ్రహం, మీ దైవ చింతన వల్ల మీరు ఎప్పటినుంచో ముడిపడి ఉంది కనుక మీరు ఊహించిన విధంగా అయితే వస్తుంది. ఇలా రావడానికి గ్రహస్థితులు అనుకూలంగా చాలా కీలకమైనటువంటి ప్రార్థన పోషించడం ద్వారా కూడా జరుగుతుంది. ఏ విధంగా అంటే ప్రత్యేకంగా రేపటి రోజున గురుగ్రహం మరియు దైవస్థానం మీకు శుభదృష్టి అయితే ఉన్నాయి. అలాగే మీకు రేపటి రోజున గ్రహచర్యలు ఖచ్చితంగా వేగంగా ఉండబోతున్నాయి. రెండు కలిసి ఆగిపోయిన ధనాన్ని అయితే మీకు కదిలించబోతున్నాయి. ఆలస్యమైన ఫలితాన్ని వేగంగా అందిస్తాయి. మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క శుభ పరిణామాలు మీకు బలంగా మీకు ఎన్నో అవకాశాలు కలిగించడంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నాయని అయితే గట్టిగానే చెప్పుకోవాలి. అయితే దీనివల్ల మీరు ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు కూడా చవి చూడబోతున్నారు. మరి అవి ఏంటంటే కనుక ముఖ్యంగా మీకు ఒక ఆర్థిక ఊరట అనేది కలుగుతుంది. ఆర్థికంగా మీరు కట్టవలసిన లేదా కట్టలేకపోయిన ఎన్ని రోజులు మీరు ఆగిపోయినా మీరు దాని గురించి అయితే ధనం మీకు రావడం వల్ల చాలా సంతోషకరమైన ప్రభావం అయితే కనబడుతుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండబోతున్నారు. నాకు దేవుడు అన్యాయం చేయలేదు అనేటువంటి భావన, ఆలోచన మీకు మెండుగా కలుగుతుంది. అలాగే మీకు నిలిచిపోయిన పనులు ముందుకు సాగటం, ఒక్కొక్కటి అనుకున్న పనులు నెరవేరడం లాంటివి కూడా మీకు రేపటి రోజున ఊహించిన విధంగా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. అంతే ముఖ్యంగా దీనివల్ల చిన్న జాగ్రత్త కూడా, మీకు వచ్చిన డబ్బులు వెంటనే ఖర్చు చేయకండి. ఒక భాగాన్ని దాచుకొని ఇది భవిష్యత్తు కోసం, ప్రణాళిక కోసం మరింతగా ఉపయోగపడుతుందని దాచుకోవడం, పొదుపు చేయడం ఎంతైనా మంచిది. వచ్చింది కదా అని వెంటనే మీరు ఖర్చులు చేసినట్టు మీరు మళ్ళీ ఇబ్బందులు పడవలసి వస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా మీరు రేపటి రోజున మీరు అన్ని రకాలుగా కూడా మంచిగా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. డబ్బు వచ్చిన విషయాన్ని ఏమాత్రం మీరు ఎక్కడా కోల్పోవద్దు. మరి ముఖ్యంగా రేపటి రోజున మీరు ఒక దీపాన్ని వెలిగించి దీపారాధన చేసుకోవడం, దైవారాధన చేసుకోవడం మంచి శుభ ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాయి. ఉన్న దాంట్లో మీరు ఖచ్చితంగా అయితే అన్నదానాన్ని చేయడం అదే మీకు ఎంతో మంచి ఫలితాన్ని అయితే ఇస్తూ ఉంటుంది. శత్రువుల భయం నుంచి మీకు కొంచెం ఊరట కలుగుతుంది. రేపటి రోజున మీరు ఖచ్చితంగా మాత్రం దుర్గాదేవి యొక్క చాలీసా చదవడం ఎంతైనా మంచిది. తప్పకుండా మీరు రేపటి రోజున అయితే దుర్గాదేవి చాలీసా చదువుకుంటూ మీకు తగినంతలో ఉన్న దాన ధర్మాలు చేయడం ఎంతైనా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఉన్న దాంట్లోనే కాస్త పేదలకు వస్త్రదానం లేదా అన్నదానం చేయడం, అలాగే మూగజీవాలకు, పశుపక్షాదాలకు ఆహార పానీయాలు అందించడం, అలాగే గోశాలలో అయినా సరే ఇంటి ముందుకు వచ్చిన ఆవుకైనా సరే ఆకుకూరలను తినిపించడం, శనగలను తినిపించడం మీకు ఎంతైనా ఆర్థికంగా అయితే ఎంతో తోడ్పడుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడు ఎటువంటి నమ్మకాన్ని అయితే కోల్పోవద్దు. నిత్యం దైవారాధన చేయడం వల్ల, దీపారాధన చేయడం వల్ల ఇంట్లో నిత్యం సుఖమయంగా అయితే ఉంటుంది. శుభ ఫలితాలు అయితే ఆశిస్తూ ఉంటారు. మీరు తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధనలు అన్నీ చేయడం వల్ల మీకు నిత్యం సంతోషమయంగా అయితే ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలను మీరు చవి చూడబోతున్నారు, అలాగే ఎటువంటి శుభ పరిణామాలు అయితే వీరికి చవి చూస్తాయో మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయనేది మనం చెప్పినట్లుగా మీరు తప్పకుండా దేవతారాధన, దీపారాధన, నైవేద్యాలు అన్నీ సమర్పించడం వల్ల మీ జీవితంలో సమస్యలన్నీ తొలగించుకుంటారు. తప్పకుండా మర్చిపోకుండా అయితే చేయడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం అయితే సిద్ధిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.